దేవుని ఆలోచన విననికి ఆశ కలిగిన పిల్లలారా చేరువచ్చిన అందరికీ మరొకసారి ప్రభునామంలో వందనాలు. గ్రంథంలో నుండి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం మరొకసారి చదివినట్లయితే మనకు మంచిది. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి అతని పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇవ్వదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క ఎస్తేరు పేదరాలు అయినప్పటికీ ప్రభుదయను లేక ఆ యొక్క రాజు దయను పొందుకొని ఆమె ఒక సాధారణ స్త్రీగా ఉన్నప్పటికీ రాణి స్థానంలోకి వచ్చినట్లుగా మనం గ్రంథంలో చూస్తాం. ఒక సాధారణ స్త్రీ ఒక రాణి స్థానంలోకి ఎలా వచ్చింది చూడండి. అదే రాణి స్థానంలో వస్తిని అనే ఆయన భార్య ఉన్నది, రాణిగా ఉన్నది. ఆమె తీసివేయబడి ఒక సాదాసీదా స్త్రీ అయినటువంటి ఎస్తేరు రాణి అవటం మనం గ్రంథంలో చూస్తాం. ఆమె పేదరాలే, కానీ దేవుని భయము కలిగినదిగా మనము గ్రంథంలో చూస్తాం. ఆమెమో పేదరాలే, కానీ దేవుని భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా మనము ఇక్కడ చూస్తాం. ప్రియుల, అంతమందిలో ఆమె మాత్రమే, ఆమెమి ఆ ఒంటి మీద దుస్తులే కానివ్వండి, లేక ఆమె అందముతో అలంకరింపబడమే కానివ్వండి, అంతంత మాత్రముతో అందముతో తగు మాత్రపు అందంతోనే కనపడింది. ఒక పేదరాలు, దేవుని భయం కలిగినటువంటి ఆమె రాణి స్థానంలోకి వెళ్ళింది. ఎందుకంటే ఆమె ఆలోచన విధానం గొప్పది. దేవుని భయం కలిగి భక్తి విశ్వాసాల్లో నడుచుకునే విధంగా మనకు కనపడుతుంది. ఆల్రెడీ రాణిగా వస్తిని ఉన్నప్పుడు ఆ వస్తిని అహంకారం చేత రాజే ఆమెను తీసివేసి ఈ యొక్క ఎస్తేరును రాణిగా చేయటం మనం గ్రంథంలో చూస్తాము. రాణిగా ఉన్న వస్తిని రాణి కాకుండా ఉన్నటువంటి ఎస్తేరు రాణి కావడము చూడండి. మనము దేవుడు ఎంత తగ్గించబడితే ఆయన అంత హెచ్చింప చేస్తాడు అనే ఆయన మాటను బట్టి మనము ఈ లేఖనంలో మనము గమనించవచ్చు. అంతమంది ఉన్నప్పటికీ రాజు దృష్టి ఎంతోమంది గొప్పవారు వచ్చి ఉండొచ్చు ఆ యొక్క రాణి ఇక ఉండుటకు. ఈమె మాత్రం, ఈ పేదరాలు మాత్రమే దేవుని దృష్టికి ప్లస్ ఆ రాజు దృష్టికి ఇంపైనదిగా ఇష్టమైనదిగా కనపడుతూ ఉంది. ప్రియ, ఆమె అతని వలన దయ పొందెను, రాజు వలన దయ పొందెను, దేవుని వలన దయ పొందెను ఆమె. కానీ ఆల్రెడీ రాజుగా ఉన్నటువంటి వస్తిని అహంకారం చేత రాజు చిన్న కోరిక కోరినాడు. ఆ కోరికలో న్యాయమే ఉంది, పాపమైతే లేదు. ఆ కోరికలో రాజు కోరినటువంటి కోరికలో న్యాయమే ఉంది, కానీ పాపమైతే లేదు. నా రాజుకు తగిన భార్యగా, రాణిగా, ఒక అందగత్తెగా, రాజుకు తగ్గ భార్యగా, రాణిగా, ఒక అందముగా ఆయన సింహాసనం పక్కలో అందరికీ అందగత్తెగా కనపడాలని కోరినాడు. అందం విషయంలో ఆభరణాలు వేసుకొని రాజ పరిధిలో చక్కగా నా భార్య కనపడాలి అని కోరినటువంటి రాజు ఆజ్ఞ అతిక్రమించి ఆమె నేను రాను అన్నది. మనం ఇళ్ళల్లో కూడా, కుటుంబాలలో కూడా చూస్తుంటాం. భర్త మాటలకు లెక్క చేయనటువంటి ఆడవాళ్ళు కోకొల్లలుగా మనము చూస్తూ ఉంటాం. పేపర్లలో కానీ, టీవీలలో కానీ,
ఈ సీరియల్ ముందు కూర్చొని అన్నం పెట్టమని కూడా పెట్టుకొని తిను, లేకుంటే అయిపోయినాక వెయిట్ చేయి అనే స్థితి ఉంటుంది. అది క్రమము కాదు. భర్తకు లోబడుట అది స్త్రీకి గౌరవం అంతే. అసలు భర్తకు ఒక తోడుగా ఇచ్చింది భార్య. ఎంత చదివినప్పటికీ, ఎంత ఉద్యోగంలో ఉన్నప్పటికీ, ఎంత పాస్తులు ఉన్నప్పటికీ స్త్రీ అనేది దేవునికి ఇచ్చినటువంటి జతగా తోడుగా భర్తకు లోబడే స్వభావం కలిగి ఉండాలి. అందుకే మొదటిగా ఆదాము తయారు చేసినప్పుడు ఒక్కడుగా తిరుగుతుంటే సాటైన సహాయంగా ఉండాలి, తోడుగా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు స్త్రీని ఇచ్చినాడు. వారిద్దరి ద్వారా ప్రపంచాన్ని పిల్లలుగా చేయాలనుకుని వారిద్దరి ద్వారా అయితే అభివృద్ధి చేసినాడు. కానీ మొత్తానికి స్త్రీ భర్తకు లోబడి ఉండాలి, గౌరవించి బ్రతకాలి. అలాగే పురుషులు లోబడుతుంది కదా అని ప్రతి విషయంలో హింసింపకుండా మీరు కూడా నాయన వారిని ప్రేమించే బిడ్డలుగా ఉండండి అని దేవుని వాక్యము రెండు విధాలా మనకు తెలియపరుస్తుంది. అయితే ఈ రాజు రాణిని చక్కగా నాకు తగ్గ భార్య, అందంలో కానివ్వండి, ఐశ్వర్యంలో కానివ్వండి, నా భార్య అందమును అందరూ చూడాలి, అక్కడ ఉన్నటువంటి రాజులందరూ చూడాలి, పొరుగు రాజులు గొప్ప గొప్ప వారు వస్తారు చూడాలని ఒక చిన్న ఆశతో ఆమెను ఇక్కడికి రమ్మని చెప్పినప్పుడు ఆమె తిరస్కరించి రాకుండా పోవటాన్ని బట్టి ఆయనకు ఆగ్రహం చెంది ఆమెకు బదులుగా కొంతమంది స్త్రీలను నా ముందు ప్రవేశపెట్టండి, నేను ఒకరిని మాత్రము వాళ్ళలో సెలెక్ట్ చేసి రాణిగా నేను చేయదును అనుకున్నాను. ఆ సెలెక్ట్ అయిన వారిలో ఒకరే ఈ ఎస్తేరు. బీదరాలు, నీతిమంతురాలు, దైవ భయం కలిగి లోబడినటువంటి పేదరాలైనటువంటి ఎస్తేరు ప్రియ. చూడండి, మరి అలాగా ఎస్తేరు మనకు కనపడుతుంది. అలాగే చూడండి, ఈ ఎస్తేరు ఆ లోబడటమే కాదు, దేవుని భయం కలిగినది. వారి యూదా వంశపు వారిని కాపాడుకొని దేవునితో వారి వంశపు వారందరినీ ఉపవాసం ఉండి రక్షించుకున్నటువంటి ఆ యొక్క రాణిగా ఉంటూ వాళ్ళ వంశాలందరినీ రక్షించుకున్నట్టుగా మనము చూస్తాం. ఉపవాసాల నుండి దేవునికి లోబడి రాజుకు ధైర్యంగా ముందుకు పోయి రాజు పర్మిషన్ లేకుండా ఆ యొక్క రాజ మందిరంలో అంతఃపురంలో కనపడి, రాజు పర్మిషన్ లేకుండా రాణి అయినా కూడా అంతఃపురంలో కనపడేదానికి లేదు, పర్మిషన్తోనే వెళ్ళాలి. కానీ పర్మిషన్ లేకుండా వెళ్ళినప్పుడు అప్పుడు కూడా రాజు ఆమె మీద జాలి పడినాడు. కోపపడి ఎందుకు వచ్చినావు నాకు చెప్పకుండా అని తన దండం ఉంటుంది, ఆ దండంతో ఆమెను గద్దించలేదు, కనికరించినాడు. అక్కడ కూడా ఏమి బాధ వచ్చింది నీకు, నీవు ఎవరనుకున్నావు? ఒక రాజుకు రానివి నీవు, ఏమి బాధ వచ్చింది, ఎందుకు, నువ్వు ఏమి కావాలి నీకు? నా ఆస్తిలో సగ భాగం కావాలని ఆ గ్రంథమంతటిలో 4 సార్లు ఆ యొక్క ఎస్తేరును బట్టి రాజు మాట్లాడుతాడు. నా ఆస్తిలో సగ భాగం ఇస్తాను, నీకు అంత ఆపద ఏమొచ్చింది? ఒక దేవుని ప్రణాళికలో, ఒక లోబడిన తత్వంలో, దేవునికి భయపడుతూ రాజుకు లోబడుతూ ఒక గొప్ప ప్రణాళికలో ఆమె యూదా వంశాన్ని కాపాడుకున్నట్టుగా మనము గ్రంథంలో చూస్తాము. అలా దేవుని భయం ఉంటే చూడండి, గొప్ప కార్యాలే చేయగలుగుతూ వస్తాము. దేవుని భయం లేని రాణి తీసివేయబడింది. దేవుని భయం కలిగినటువంటి ఎస్తేరు పేదరాలైనప్పటికీ రాణి స్థానంలోకి వచ్చింది ప్రియులారా. చూడండి, రూతు గ్రంథము 2వ అధ్యాయము చూడండి, ఇంకో మాట ఎస్తేరులోని 2వ అధ్యాయం 17వ వచనం ఒక మాట మనము చదువుదాము. చదివి తర్వాత రూతు స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను,
కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. తగ్గింపు స్వభావం ఇలా హెచ్చింపు స్వభావంలోకి తీసుకుపోతుంది ప్రియుల. తగ్గింపు స్వభావము చాలా హెచ్చు లెవెల్లోకి తీసుకుపడుతుంది. ఎవడైతే తగ్గించబడతాడో వాడు హెచ్చింపబడతాడని దేవుని లేఖనం చెప్పినట్టుగా చూడండి. ఇక్కడ ఎస్తేరు విషయంలో ఆమె చాలా తగ్గించబడుతూ లోబడుతూ వచ్చింది. రాణికి వస్తికి బదులుగా రాణిగా ఎస్తేరును రాణి చేసినాడు. ఆమె ప్రేమింపబడుతూ వచ్చింది, రాజుతో ప్రేమించబడుతూ వచ్చింది, దేవునికి లోబడుతూ వచ్చింది, చివరికి రాణి అయి కూర్చున్నది. ఇది తగ్గింపులో ఉన్నటువంటి గొప్ప విషయం ప్రియ. చూడండి, రూతు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం మనము మాట చదువుకుందాము. రూతు గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు. మోయాబీయురాలైన రూతుని సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనక పరిగా నేరుకుందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. నా కోడలా పో అని చెప్పలే. నా కుమార్తె, నా కుమారి వెళ్ళమ్మా. మనం ఇద్దరము భర్తలు పోగొట్టుకున్న వారమే, విధవరాలని పరిగా ఏరుకొని ఆ బోయజనే అతను మన దగ్గరి సమీప బంధువే. మా లక్షణంగా మా ఆయన మంచివాడు, నీతిమంతుడు. ఆయన మంచివాడే అని నాకు తెలుసు, మనకు దగ్గర బంధువే, నువ్వు లక్షణంగా పరిగా ఏరుకో, నేను ఎంత మాత్రం ఆయన త్రోసివేయడని అత్త లక్షణంగా చెప్పి పంపించింది. అది అడుగుతూ ఉంది అత్తతో, మోయాబురాలైన రూతు నీవు సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి, అత్త దగ్గర సెలవు తీసుకొని పర్మిషన్ తీసుకొని ఆమె ఆజ్ఞ పొందుకొని నేను ఎవని కటాక్షము పొందగలను వాని వెనక పరిగా ఏరుకున్నాను. చాలామంది పొలాలు ఉన్నాయి. ఎవడు నా ఎడల కొంచెము కనికరిస్తాడో, కొంచెము ప్రేమిస్తాడో, కొంచెము ఆదరణ చూపుతాడో, ఒక విధవరాలు, యవ్వనంలో ఉన్నటువంటి ఒక విధవరాలు ఎవరు కొంచెము కర్ణిస్తాడో, కటాక్షిస్తాడో వాడి యొద్ద నేను పరిగా ఎదుర్కొంటాను అత్త అని చెప్పి అత్త దగ్గర పర్మిషన్ తీసుకొని పోయింది. ఆ కింది మాట కూడా చదువుమా. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలో నుండి వచ్చి చేను కోయి వారి వెనక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలిమెలేకు వంశపు వాడైన బోయజు. ఆ ఏరుకుంటున్నటువంటి పొలము ఈ యొక్క ఎలిమెలేకు ఆ యొక్క రూతు మామైనటువంటి నయోమి భర్త అయినటువంటి ఎలిమెలేకు వంశపు వాడైనటువంటి బోయజుది. బోయజుడు నీతిమంతుడని వ్రాయబడుతూ వచ్చింది. ఆయన తలుచుకుంటే చాలా ఆస్తిపరుడు, మంచి వారిని, అనగా ఒక విధవరాన్ని చేసుకోవాల్సిన అవసరత లేదు ఆయన. కానీ ఆయన నీతిమంతుడు కనుక నీతిమంతుడైన బోయజు ఒక నీతిమంతురాలైనటువంటి విధవరాలిని ఆయన వివాహం చేసుకోవాలనుకున్నాడు, ప్రేమించాడు. ఎలా? ఎందుకంటే ఆమె యవ్వనంలో ఉన్నప్పటికీ నీ క్రియలు నేను ఎరుగుదును, నేను చూశాను, మీ అత్తగారు అంతా చెప్పింది. ఎక్కడైతే నీవు ఆ మోయాబు దేశంలో మీ అత్త వద్దని చెప్పినా కూడా ఎమ్మడి పడి వచ్చినావు అంట. నీవు ఒక కోడలైతే వెళ్ళిపోయింది, నీవు మాత్రము అత్తతో కూడా నీవు వచ్చినావంట. నీ ఆలోచనలు నేను విన్నాను, మంచిదమ్మా, లక్షణంగా ఈ పొలంలోనే ఎక్కడికి వెళ్ళవద్దు. పనివారికి కూడా నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఎవరు నిన్ను గద్దించేదానికి వీలు లేదు. ఇంకా లక్షణంగా అక్కడ కొండలో నీళ్ళు ఉంటాయి, తాగు, పరిగా ఏరుకో. లక్షణంగా నేను ఎవరు అలసకుండా, ఎవరు నిన్ను ముట్టకుండా నేను భయం చెప్తాననేసి వారు పనివారికి ఈమె ఎడల ఎవరైనానో ఏ విషయంలో కూడా ఆమెను నిందించకూడదు, ముట్టకూడదని వారికి ఒక ఆజ్ఞ కూడా ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఎవరైతే తగ్గించబడతారో
లోబడతారో, ఒక తల్లిదండ్రులకే కావచ్చు, కట్టుకున్న భర్తకే కావచ్చు, అత్తమామలకే కావచ్చు, ఎవరి విషయంలో అయినా లోబడే తత్వం కలిగిన వారు ఎప్పటికైనా హెచ్చింపబడతారు ప్రియులారా. అది దేవుని వాక్యంలోనే మనకు ఎంతోమంది భక్తులను మనకు మాదిరిగా కనపడతారు. చూడండి, అదే 4వ అధ్యాయము 13వ వచనం ఒక మాట మనము చదువుకున్నామండి. రూతు గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనము. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకొని ఆమె ఎద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. యెహోవా గర్భము కలగాలని దేవుడే ఆమెకు గర్భాన్ని తెరిచినాడు. మళ్ళీ ఎందుకు తెరిచినాడు? ఈమె ఏమన్నా అల్లటప్పగా తిరిగిందా? అత్తను విడిచిపెట్టి ఏమన్నా తన సొంత పుట్టింటికి పోయిందా? పోలే. ఒక స్త్రీ అయితే పోయింది, తన తోడి కోడలైతే పోయింది, ఓర్ప అయితే పోయింది. అత్త మాటకు విలువ ఇచ్చి, నా కుమార్తెలారా మీరు వెళ్ళండి, మన పరిస్థితి బాగలేదు, మన అందరి భర్తలను పోగొట్టుకున్న ముగ్గురము విధవరాలమే, నేను విధవరాలితో పాటు మళ్ళీ 2 కొడుకులను పోగొట్టుకున్నటువంటి మహా ఘోరమైన విధవరాలను నేను, కొడుకులు కూడా పోయినారు అని కుమిలిపోతున్న అత్తగారి మనసు రూతు మాత్రమే అర్థం చేసుకుని రూతు వచ్చింది. కానీ ఓర్ప అత్త మాట గౌరవించి ఆమెను హత్తుకొని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయిందన్న, పుట్టింటికి వెళ్ళిపోయింది. కానీ ఒక రూతు మటుకు చక్కగా అత్తను వదిలిపెట్టలేని స్థితిలో ఆమె ఏమైపోతుంది? తల్లిదండ్రులు పోవాలని ఎంతో ఆశ ఉంటుంది ఈ లోకంలో జనాలకి. తల్లి గారికి పోవాలంటే భలే ఆశ. ఊరికే మాట రావాలి, కానీ భర్త నుండి కానీ అత్త నుండి కానీ ఒక మాట వస్తే క్షణంలో రెడీ అయిపోయి వచ్చి వాలిపోతారు. కానీ ఈ రూతు అలా డిఫరెంట్గా ఆలోచన చేసింది. అత్త ఏమైపోతుందో, భర్త పోయాడు, 2 కొడుకులు పోయారు, 2 కోడలను కూడా వద్దు, నా దగ్గర మీరు లక్షణంగా పెళ్లి చేసుకుని ఉండండి అని చెప్పిన అత్త మనసు రూతుకు నచ్చింది. రూతు తగ్గింపు స్వభావము అత్తకు నచ్చింది, దేవునికి నచ్చింది, బోయజుకు నచ్చింది. ఇలా మనకు గ్రంథంలో చాలామంది భక్తురాళ్ళు మన జీవితాలు కట్టడానికి ఎంతో మాదిరి గొప్ప సాక్షి సమూహం మనకు గ్రంథంలో దేవుడు రాయించినాడు ప్రియులారా. ఇలా ఎప్పుడైతే తగ్గించబడుతుందో యెహోవా ఆమె గర్భమును తెరిచి ఒక కుమారుని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రూతు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది ప్రియులారా. ఎంత ధన్యత, దీవెన, ఆశీర్వాదం. అది ఆశీర్వాదం అంటే పేదరాలే కావచ్చు, ఎస్తేరు పేదరాలే కావచ్చు, రాణి రూతు పేదరాలే కావచ్చు, క్రీస్తు వంశములో ఆమె వారి వంశములో ఒక మనిషిగా ఆమె వంశస్థురాలైపోయింది. ఎంత గొప్ప ధన్యత చూడండి. తగ్గించబడితే ఎలా దేవుడు హెచ్చిస్తాడో మనము చాలామంది భక్తుల జీవితాల్లో మనము చూస్తాం ప్రియులారా. చూడండి, సారెపతు విధవరాలు కూడా కొన్ని విషయాలలో ఆమె తగ్గించబడుతూ వచ్చింది. ఆమె మళ్ళీ తిరిగి హెచ్చించబడుతూ మనము చూస్తాము. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నామండి. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేవుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకనే నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు
నా యొద్ద ఉన్నవే గాని అప్పమొక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని కొన్ని పొలలు ఏర్కొనుటకై వచ్చినాను. అయ్యా, నీవేమో నీళ్ళతో పాటు ఒక అప్పము కావాలంటున్నావు. దేవుని పని సేవ చేసే ఆయనతో మాట్లాడుతుంది. నీవేమో ఒక అప్పము నీళ్లు కావాలంటున్నావు. ఆ గుడ్డిలో కొంచెం మాత్రమే పిండి ఉంది. ఆ యొక్క పాత్రలో ఆ యొక్క గుడ్డిలో నూనె కొంచెమే ఉంది. అది కూడా ఈ పూటకు మేము, నా కొడుకు నేను తిని బయటపడగలగాలి. నీవైతే తెమ్మంటున్నావు, అందుకే పుల్లలు ఏరుకోనికి వచ్చాను అని చెప్పినప్పుడు చూడండి, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పమును చేసుకొనుము. ఈ యొక్క విషయంలో చూడండి, దేవుడు వారికి ఒక పూటకు సరిపోయే పడే ఆ పిండి కావచ్చు, నూనె కావచ్చు, నీళ్లు, ఆ కట్టెలు ఏర్పడికి పోయింది. ఏలియా ఆ కొంచెంలో ఒక్క అప్పడం నాకు నీళ్ళతో పాటు అప్పడం తీసుకుంటా, తర్వాత మిగిలింది నువ్వు తిను. దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు. ప్రవక్తకు పెడితే ప్రవక్త ఫలము పొందుకుంటావు నువ్వు. అందుకే దేవుని పిల్లలకు ప్రార్థన చేసి, దేవుని పిల్లలకు కొంతమంది ఇళ్ళకు వచ్చి ప్రార్థన చేస్తారు. వారికి పెడితే ఏం పాపం కాదు, మనకు కలిగిన దాంట్లో కొంచెం వారికి ఇచ్చే కొంతమంది అనుకుంటారు, అడక తినికి వచ్చినాడు అనుకుంటారు. వారికి ఏమో లేబుల్లో ఉండొచ్చు, వారేమో పేదవారై ఉండొచ్చు, కానీ వారు అడుక తినికైతే రారు. ఏదో ఒక ప్రేరణ కలిగి ఒక కుటుంబంలోకి వచ్చి ప్రార్థన చేస్తారు. వారికి వచ్చిన ప్రేరణ అలాంటిది. ఒక ప్రవక్త ఫలము ప్రవక్తకి ఇస్తే ఆ ప్రవక్త ఫలము నీవు పొందుకుంటావు. ఒక చల్లని మంచినీళ్ళు ఎవరికి ఇచ్చినా కూడా, దేవుని పనిచేసే పిల్లలకు చల్లని మంచినీళ్ళు ఎవరికి ఇచ్చినా దాని ప్రతిఫలము నువ్వైతే పొందుకుంటావని గ్రంథంలో మనకు తేటగా దేవుడు రాయించినాడు. మంచినీళ్ళు ఇచ్చినా కూడా దాని ఫలం అంట మనము పొందుకుంటామంట దేవుని పిల్లలకు. కానీ లోకము చాలా చెడ్డది, ఎన్నో తప్పుడుగా మాట్లాడతారు. ప్రార్థన చేయకి పొరపడినా ఇంటికి పోతే ఏమంటారంటే ఆ లెక్కకు వచ్చినాడు, లేకుంటే నేను పెట్టేదానికి వచ్చినాను అనుకుంటారు. ఇక్కడ గొప్ప సేవ, దేవుని పని చేసే సేవకుడు ప్రవక్త ఆ కొంచెంలో నాకు ఒకటి తీసుకురమ్మా, మీ దేవుని నుండి నీ ప్రతిఫలం చూడు, ఒక్క అప్పము నాకు తీసుకొని రా, నీ బుడ్డిలో నూనె తగ్గితే అప్పుడు అడుగు, నీ తొట్టిలో పిండి తగ్గితే అప్పుడు అడుగు అన్నాడు. ఇది గొప్పది ప్రియుల. అలాగే ఆమె చేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆమె బుడ్డిలో నూనె తగ్గలేదు, ఆ తొట్టిలో పిండి తగ్గలేదంట. 3 సంవత్సరాలు తిన్నారంట. ఒకానొక సమయం అతను అనారోగ్యంతో మరణమైనప్పుడు కూడా అయ్యో అని బాధపడుతుంటే ఆ యొక్క ఏలియా పోయి అతని మీద సాష్టాంగ బోర్లపడి వెట్ట చేసి చనిపోయిన ఆ కుమారుని బ్రతికించి మళ్ళీ ఆమె చేతులు పెట్టాడు. ఇది ప్రవక్త ఫలం అంటే. చనిపోయిన వారిని తిరిగి లేపి ఇచ్చినాడు. ప్రవక్తకు ఏమిచ్చింది? ఒక రొట్టె ముక్క, అంతే. ఆ 3 సంవత్సరాలు ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, ఆ యొక్క పాత్రలో నూనె అయిపోలేదు. చనిపోయిన కుమారుని తిరిగి మళ్ళీ ఆమె చేతులకు పెట్టారు. ఇది ప్రవక్త ఫలం ప్రియుల. ఆ పేద విధవరాలు దేవుని కృపను పొందుకున్నట్టుగా ఆ ప్రవక్తకు చేసిన ఆ పరిచర్య గొప్పది. కొంతమందికి దేవుని పిల్లలకు పరిచర్య చేస్తే నిండు నూరేళ్ళు ఆయుసిస్తారు. ఆ పరిచర్య ఎన్నో తరాలు చెప్పుకునేదిగా ఉంటుంది. కొంతమంది పరిచర్య చేస్తే అది సరిగా ఉండదు. నామకార్థపు పరిచర్య వేరు, ప్రేమతో చేసే పరిచర్య వేరు. అలాగా సారెపతి విధవరాలు ఆమె చక్కగా ఆ యొక్క దేవుని యొక్క ప్రవక్తకు చేసి పెట్టింది. ఆమె ప్రవక్త ఫలం పొందుకున్నది.
ఒక మంచి నీళ్ళు ఇచ్చినా కూడా ఆ ఫలము దేవుని దగ్గర మనము పొందుకుంటామంట ప్రియులారా. కనుక నీవు నేను అందరము పేదరాళ్ళమై ఉండొచ్చును, పేదరాలివై ఉండొచ్చు, పేదరాడు అయి ఉండొచ్చు. కానీ మనము ఒకానొక సమయము దేవుడు హెచ్చించి ఆ పేద స్థితి నుండి నిన్ను అడుక్కునే స్థితిలో నిన్ను ఎప్పుడు నేను పెట్టను, నిన్ను తలగా మాత్రమే పెట్టాను, తోకగా పెట్టాను అనే దేవుడు గొప్పవాడు కనుక ఆయన ఇచ్చిన వాగ్దానం గొప్పది కనుక ఆ వాగ్దానంలో ప్రతి ఒక్కరిని ఆయన లేవనెత్తవచ్చును ప్రియులారా. కనుక మనం ముగించుకుందాము 2 మాటలతో. మనము క్రీస్తుకు స్నేహితులుగా ఉంటే మంచిదా, అపవాదికి స్నేహితులుగా ఉంటే మంచిదా అని కొన్ని మాటలు చూడు. అబ్రహాము దేవునికి స్నేహితుడుగా బ్రతికినాడు. ఆయన నోటి మాటల ద్వారా ఆయన విశ్వాసం నుంచి బ్రతికినాడు కనుక ఆయన నీతిని బట్టి అతడు ఆ క్రియలను బట్టి నీతిమంతుడని ఎంచబడినాడు. విశ్వాసులకు తండ్రి అయినాడు, దేవుని దృష్టికి స్నేహితుడైనాడు. అలాగే లూకా 12:4 దేవుని స్నేహితులు దేవునికి భయపడరు. దేవుని పని చేసేవారు, దేవునికి లోపడుతున్నవారు, దేవుని భయం కలిగిన వారు దేవునికి భయం కలిగి బ్రతుకుతారు. లోకంలో అయితే భయపడరు కానీ దేవునికి భయపడి బ్రతుకుతారు ప్రియులారా. అలాగే ఎవరైతే దేవుని చిత్తం చేస్తే దేవునికి స్నేహితులు అవుతారు. దేవుని చిత్తం ఎవరైతే చేస్తారో వారు దేవునికి స్నేహితులు అవుతారు. లాజరు ప్రభు అన్నాడు నా స్నేహితుడు అని అన్నాడు లాజరును. 4 రోజుల తర్వాత లేపి చనిపోయిన పురుగులు బట్టి ఉండవలసిన ఆ శవాన్ని స్నేహితుడు కనుక, ఆయన సర్వశక్తిమంతు కుమారుని కనుక, సర్వోన్నతుని కుమారుని కనుక ఆయన 4 రోజులు చనిపోయిన లాజరును ప్రేమించినాడు కనుక లాజరు లే అని చెప్పినప్పుడు ఆయన ఆ యొక్క సమాధిలో నుంచి లేచి నడుచుకుంటూ రావడం మనం చూస్తాము. స్నేహితుడు అని అనబడుతూ వచ్చినాడు లాజరు. ఆయన చిత్తం ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా దేవునికి స్నేహితులు అవుతారు. లాజరును ఎంత ప్రేమించాడు ప్రభు, మంచివాడు కనుక చనిపోయినను తిరిగి 4 దినంలో అయినా లేపగలిగినాడు. అలాగే చూడండి, మనం ఒక మాట మనము చదువుకున్నాము. ఎప్పుడు మనము దేవునికి స్నేహితులు అవుతాము? ప్రకటన గ్రంథము 7:14 ఒక మాట చదువుమా. ప్రకటన గ్రంథము 7:14 అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకొని వాటిని తెలుగు చూసుకుని వారు. మనము దేవునికి ఇష్టంగా దేవుని రక్తంలో కడగబడినట్లయితే అప్పుడు మనము ఆయన బిడ్డలం అవుతాము, ఆయన కుమార్తెలం అవుతాము, ఆయన స్నేహితులం అవుతాము, ఆయనకు సొంత రక్త సంబంధికులం అవుతాము. ఆయన రక్తంలో కడగబడాలి, ఆయన రక్త ప్రోక్షణలో ఉండడానికి ఆశ కలిగి ఉండాలి. ఆయన రెక్కల నీడలేకి, ఆయన రక్త ప్రోక్షణలో ఉంటూ రెక్కల నీడలేకి వస్తే ఏ గద్ద, ఏ అపవాది లోకంలో ఆయన నుండి వేరు చేసి తీసుకొని పోలేడు. ఒక కోడి రెక్కల కింద ఉన్నటువంటి కోడి పిల్లనే గద్ద తీసుకొని పోలేదు. అట్లాంటిది సర్వ సృష్టిని నోటి మాటతో దేవదూతలను సైతం సర్వ లోకమును సైతం కలుగజేసిన దేవుని నా మాటకున్నటువంటి శక్తిని బట్టి ఆయన రెక్కల ముందుంటే ఏ అపవాది తీసుకోగలడు? అందుకు ఆయన రక్త ప్రోక్షణ ఉంటే మనం ఆయన బిడ్డలం అవుతాం, ఆయన స్నేహితులం అవుతాం ప్రియులు. అలాగే ఆయన బిడ్డలంగా కాకుండా మనము ప్రకటన గ్రంథము 21:8, అలాగే 1 యోహాను 3:8, 1 కొరింథీ 5:11, యోహాను సువార్త 13:2 పురాయించినట్టు మనము పిరికివారిగా, అపహాసకులంగా, అసహ్యులుగా, పాపాలు చేసే దుర్మార్గులముగా, ఇలా సాతానుకు స్నేహితులముగా, ఈ యొక్క లోబిగా, జారుడుతనంగా, ఇలాంటి తిట్టిపోతూ, తాగుబోతూ, తిరిగిపోతూ ఇలాంటి వాటిలో మనం నడిచినట్లయితే ఇది ఎవరి సంబంధి, ఎవరికి స్నేహితులు? వీళ్ళందరంటే అపవాదిగానికి స్నేహితులు. పైన మనము రూతు, ఎస్తేరు, ఈ సారెపతి విధవరాలు, ఒక జక్కయ్య కానివ్వండి, వీళ్ళందరూ కూడా దేవుని ఎంతో తగ్గించబడి లోబడినటువంటి వారు హెచ్చింపబడినారు.
మనం ఎప్పుడైతే అపవాది సహవాసంలో మనము మన హృదయాలను గర్వించి మనం తిరుగుతామో, అహంకారంతో ఉంటామో, పాపంతో ఉంటామో, లోభి పనులు చేస్తామో, ఇలాంటి పనికిమాలిన ఈ లోక సంబంధమైన నేత్రాశ, జీవభూడమము, శరీరాశతో ఉంటామో, అప్పుడు ఎవరి పిల్లలు వీళ్ళంటే ఈ యొక్క అపవాది కానీ పిల్లలు. మనం దేవుని పిల్లలు అంటే దేవుని పిల్లలు నడిచినటువంటి తీరు వేరు. వాళ్ళు అనేవారు యేసుక్రీస్తు ప్రభువుతో, శాస్త్రులు, పరిసయ్యులు, సదుకాయులు వీళ్ళు, మేము అబ్రహాము పిల్లలము. దరిద్రులారా, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము క్రియలేరా? వీళ్ళు చూస్తే అన్ని పనికి మాలిన క్రియలే కనపరుస్తున్నావు. ఆ జక్కయ్య చూడు, పాపే, కానీ అబ్రహాము క్రియలు చూపించాడు. అబ్రహాముకు కుమారుడు అంటే ఇతను. మీరు నిలువుటంగిలు వేసుకొని సున్నం కొట్టిన సమాధుల్లో కనపడుతున్న అపవాది పిల్లలురా మీరు అని దేవుడు చెప్పడం మనము చూస్తాం. కనుక ప్రియ సహోదరుడా, మనము ఈ యొక్క పిరికి వారంగా కానీ దేవునికి అయిష్టంగా కానీ పాపం చేసే ప్రతి అల్లరితో కూడినటువంటి పాపం చేసే క్రియలన్నీ దేవునికి అయిష్టం కనుక అట్టి స్థితిలో ఉంటే మనము అపవాదికి స్నేహితులమవుతాం, కానీ సృష్టికర్తకు ఎప్పుడు మనము స్నేహితులు కాలేము. కనుక సృష్టికర్త అయిన దేవుని నోటి మాటను గౌరవించి మనము ఆ యొక్క మాట ప్రకారము లోబడి తగ్గింపగలిగి బ్రతికితే దేవుడు ఎప్పుడైనా నిన్ను ఈ లోకంలో అయితే నిన్ను రాజుగా చేయలేకపోవచ్చేమో, కానీ పరలోక రాజ్యంలో నిన్ను నన్ను అందరినీ ఆయన రక్తంలో కడుగుబడిన ప్రతి బిడ్డను ఆయన అక్కడ రాజుగా రాణిగా చేయబోతాడు. ఆయన రాజ్యంలో, ఆ పాపము లేని రాజ్యంలో, ఆ యొక్క నిలవరమైన పట్టణము, ఈ నిలవరం కాని పట్టణంలో మనం ఎలాగున్నా దేవుని రక్షణలో ఉంటే ఆ నిలవరమైన పట్టణంలో, ఆ పరలోక రాజ్యంలో నిన్ను నన్ను అందరినీ దేవుడు తల ఎత్తుకొని బిడ్డలుగా ఒక రాజుగా నిన్ను అక్కడ చేయబోతున్నాడు. కనుక అట్టి స్థితిలో మనం ఎదగాలని దేవుని పాదాలు పట్టుకొని మనం అడిగి ఆయన ఆలోచన విధానంలో మనం ముందుకు వెళ్దామండి. దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక ఆలోచన తెచ్చిన